వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 5 నెలల క్రితం తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోయి ప్రభుత్వం ఏర్పాటైంది. సరే, మొన్న చూసాం ఎంపీ ఎలక్షన్స్ కూడా ముగిసిపోయాయి. ఎలక్షన్స్ అన్ని అయిపోయాయి కదా, మళ్ళీ కొత్తగా ఇంకే ఉన్నాయి అనుకున్న తరుణంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఒకటి ఉంది అనేది తెర మీదకి వచ్చింది. సరే, రాజకీయ పార్టీల పరంగా పోటీ చేసేటువంటి అభ్యర్థులు రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోల ప్రకారమే హామీలు ఇస్తారు. గ్రాడ్యుయేట్లకు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు. కానీ అసలు రాజకీయాలకి సంబంధం లేకుండా ఉన్నత చదువులు చదువుకొని ఒక పెద్ద బ్యాంక్కి లీగల్ అడ్వైజర్ గా ఉంటూ ఆయన పనేదో ఆయన చేసుకుంటున్న ఒక మనిషి, లేదు నేను ఇందులోకి రావాలి, నేను ఇంకా ఇందులో ఏదో చెయ్యాలి, ఎంతమంది ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా ఏం చేసినా కానీ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ కి కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఏమీ చేయలేకపోతున్నారు. రాజకీయంగా అఫిలియేట్ అయ్యి ఉంటున్నారు తప్పితే వాళ్ళని సామాన్యంగా చూడడం లేదు. ఇది చాలా బాధ కలిగిస్తోంది. ఇందులో మార్పు రావాలి అంటూ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. అక్కడేమో ఉన్నటువంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు, రాజకీయ పార్టీల అంటే పుష్కలంగా ఉంది. మరి ఇండిపెండెంట్ గా ఆయన ఉద్దేశాలు ఏంటి, ఆయన విజన్ ఏంటి, అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నారు గ్రాడ్యుయేట్లకి అనేది ఐకాన్ న్యూస్ ఈ స్పెషల్ ఎడిషన్ లో తెలుసుకుందాం. ఎవరో కాదు, ముండ్రా మల్లికార్జునరావు గారు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం. నమస్తే. సో ఇక మీరు చెప్పబోతున్న ఆఖరి 2 పాయింట్లు ఏంటున్నాయంటే, ప్రభుత్వ ఉద్యోగులకు సమస్యలు, వాళ్ళకి దక్కాల్సిన ప్రయోజనాల సాధనకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నారు. అలాగే ఉద్యోగ నియామకాల దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం. అంటే సామాన్యంగా కేవలం గ్రాడ్యుయేట్స్ అన్న దృష్టి మాత్రమే కాదు సార్, సామాన్యుడికి కూడా ఉండేటువంటి ఏంటంటే ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ప్రభుత్వం అందజేస్తూ ఉంటుంది, వాళ్ళు పని చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఇదే తెలిసినటువంటి. దీంట్లో మీకు కనిపించినటువంటి అంశాలు ఏంటంటే, ఇందులో కూడా ఈ వ్యవస్థలు ఇలా మారాలి, లేదంటే వీళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మీరేం ఫైండింగ్స్ చేశారు? ఇప్పుడు ముఖ్యంగా మనం జనరల్ గా మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే, లంచం అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇది తగ్గితేనే మన వ్యవస్థలన్నీ బాగుపడాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని మనం రెగ్యులర్ గా నిందిస్తూ ఉంటాం. బట్ వాళ్ళు అనుభవిస్తున్న సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా తను ఉన్న చోటును పనిచేస్తూ తన ఫ్యామిలీని తను మెయింటైన్ చేసుకోవాలి, తర్వాత అక్కడికి ట్రావెల్ చేయాలి. ఇలా వాళ్ళ అంటే ఇప్పుడు ఇక్కడ తనకి కొంత ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ పెట్టాలి, ఫ్యామిలీ మెయింటెనెన్స్ కి కొంత ఎఫర్ట్స్ పెట్టాలి, తర్వాత మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా వెళ్ళి రావాలంటే దానికి కొంత ఫైనాన్షియల్ బర్డెన్స్ ఇవన్నీ అవుతాయి. సో ఇలా అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, ట్రాన్స్ఫర్స్, తర్వాత రిక్రూట్మెంట్ లో ట్రాన్స్ఫర్స్ లో ఉన్న కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఇవన్నీ మేనేజ్ అవటం కోసం కొంతమంది అంటే ఆ సిస్టంలోకి, అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఆ బ్రైబ్ అనే ఒక సిస్టంలోకి అంటే బలవంతంగా వెళ్ళిపోతున్నారు. సో అవన్నీ అంటే వాళ్ళు ఒక పీస్ ఆఫ్ మైండ్ తోటి వాళ్ళు పర్ఫెక్ట్ గా చేయాలి అనే ఉద్దేశంతో చాలా మంది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీగా వచ్చేటప్పుడు వాళ్ళకున్న ఆలోచనలు, ఆశయాలు అనేది వేరు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ సిస్టంలో ఉన్న లోపాల వల్ల అయితే ఏంటి, వాళ్ళ సమస్యల వల్ల అయితే ఏంటి, వాళ్ళు అలా మార్చబడుతున్నారు. ఒరిజినల్ గా ఎవరు కరప్టెడ్ పర్సన్స్ కాదు. సో ఆ సిస్టమ్ లో నుంచి వాళ్ళు బయటకు రావాలంటే వాళ్ళు ఒక కంఫర్ట్ జోన్ లో పని చేయాలి అంటే వాళ్ళకున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ రికగ్నైజ్ చేయాలి. గవర్నమెంట్ రికగ్నైజ్ చేయట్లేదు కాబట్టి వాటిని మేము ఐడెంటిఫై చేసిన ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి వాటిని తొందరగా పరిష్కరించేలాగా ప్రయత్నం చేసినప్పుడు అంటే మన గవర్నమెంట్ వ్యవస్థలు ఇంకా బలంగా పనిచేసి ప్రజలకి ఎక్కువ సేవ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సిస్టంలో ఉన్న పొలిటీషియన్స్ ఎవరైనా కూడా హార్డ్లీ 5 years, ఇలా ఎమ్మెల్సీ లాంటిది అయితే 6 years. బట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సర్వీస్ 30 years పబ్లిక్ రిలేషన్ ఉండే రోల్. సో ఆ రోల్లో ఉన్న వాళ్ళు ఎంత ఎఫిషియెంట్గా పనిచేయగలిగితే, పబ్లిక్ తోటి ఎంత కంఫర్ట్గా పనిచేయగలిగితే మన సిస్టమ్ అనేది అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడుతుంది. ఏ సిస్టమ్ అయినా కూడా మేజర్ రోల్ అంటే పాలిటిక్స్ లో ఉన్నోళ్ళు లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాలు మారుతాయి, కానీ ఒక ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే రిక్రూట్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళు మినిమం 30 years సర్వీస్ అనేది చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళ సమస్యల్ని కూడా మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో నేను మెయిన్ గా దీన్ని సూపర్ 6 లో ఒక పార్ట్ గా తీసుకొచ్చాను. ముఖ్యంగా 317 లాంటి జీవోలు వాళ్ళ బదిలీల్లో చాలా ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేశాయి. ఒక రకంగా చెప్పాలంటే వైఫ్ ఒక దగ్గర పనిచేసే పరిస్థితి వచ్చింది, హస్బెండ్ ఒక దగ్గర పనిచేస్తున్నారు, వీళ్ళిద్దరి దగ్గర ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి పిల్లలు ఇంకో దగ్గర ఉంటున్నారు, తర్వాత హెల్త్ ఇలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ని ఇంకొకళ్ళ దగ్గర అంటే వాళ్ళ బ్రదర్స్ దగ్గర, వాళ్ళ సిస్టర్స్ దగ్గర, లేకపోతే ఇంకెవరైనా రిలేటివ్స్ ఉన్న దగ్గర పెట్టి వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే ప్రాపర్ గా అంటే ఒక ఆలోచన లేకుండా
ఓవర్ నైట్ లో తీసుకొచ్చిన ఈ సిస్టమ్ వల్ల చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు సఫర్ అయ్యారు. తర్వాత ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్ లో కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని రిక్రూట్మెంట్స్ లో. ముఖ్యంగా ఇప్పుడు అంగన్వాడీ లాంటి వాళ్ళు స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా అంటే ఇప్పటికీ ఏ గవర్నమెంట్ క్లారిటీగా చెప్పదు. ఎందుకంటే కోవిడ్ టైంలో వాళ్ళని మనం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పర్ఫెక్ట్ గా వాడుకున్నారు. అలాగే వాళ్ళు కూడా అదే ఇదితోటి పనిచేసినప్పుడు దానిలో చాలా మంది సఫర్ అయ్యారు. అంటే ఇప్పుడు మిగతా సెక్టార్స్ కూడా పనిచేశాయి, బట్ వాళ్ళకి ఏంటంటే ఒక రికగ్నిషన్ ఉంది, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు సెమీ స్టేట్ గవర్నమెంట్ సెమీ సెంట్రల్ గవర్నమెంట్, వీళ్ళ బెనిఫిట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి రెండు ప్రభుత్వాలు కలిసి కూర్చొని చేస్తేనే చేస్తారు తప్ప లేదంటే చేసే పరిస్థితి లేదు వాళ్ళకి కావాల్సిన ఏది కూడా. దాంట్లో ఆ రోజు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి ఈ రోజుకి కూడా ప్రాపర్ గా ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ ఫైనాన్షియల్ కాంపన్సేషన్స్ రాలేదు. కాంపన్సేటివ్ గ్రౌండ్ కింద రిక్రూట్మెంట్ లో కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పటికి కూడా క్రైటీరియా అంటే వాళ్ళ ప్రయారిటీ అనేది లేదు. సో అలా సఫర్ అయిన అంటే అది ఏంటి ఆ రిక్రూట్మెంట్ లో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరిగింది. అలాగే ఇప్పుడు మనకి కొన్ని కొత్తగా ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ గవర్నమెంట్ వచ్చింది, పాత గవర్నమెంట్ లో ఆన్ టైమ్ లో సాలరీస్ పడలేదు అనే ఒక క్వశ్చన్ ఉంటే, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మాక్సిమం పడుతున్నాయి, కానీ ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ దగ్గరికి వచ్చేటప్పటికి మన ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చింది. సో ఎందుకు అంటే వీళ్ళ దగ్గర నుంచి అంటే వీళ్ళు ఏంటి ఈ క్వశ్చన్ చేస్తే రేపు మన జాబ్ ఉంటుందో లేదో అని ఒక ఇన్సెక్యూరిటీ ఉంది కాబట్టి వీళ్ళు టార్గెట్ అయ్యారా లేకపోతే వీళ్ళని అంటే గవర్నమెంట్ కావాల్సిన నిర్లక్ష్యం చేస్తుందా అనే దగ్గరికి వచ్చేటప్పటికి అది ఏమీ అర్థం కాని సమస్యలాగా మిగిలిపోయింది. ఈవెన్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్స్ లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ తో పాటు హెల్త్ డిపార్ట్మెంట్ లో కూడా మేజర్ రిక్రూట్మెంట్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇప్పుడు మనం వీళ్ళు తీసుకొచ్చిన ఇది కేజీబీవీ టీచర్స్ తర్వాత గురుకులాస్ వీటికి కూడా ఇప్పటి వరకు సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయని సందర్భం ఉంది. కేజీబీవీ టీచర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారు కస్తూర్బా దానిలో ఇప్పుడు సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయకపోతే రేపు అసలు వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ ఎవరు అడ్రస్ చేస్తారు? అంటే ముందు వాళ్ళకి ఒక రైట్ ఉండేది, ఆ సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేసినట్టే కదా. ఆ రూల్స్ ని గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న రూల్స్ నే ఫాలో అవ్వకుండా ఇప్పుడు ఈఎల్ఎస్ కానీ టీఎల్ పెండింగ్ కానీ డిఎల్ పెండింగ్ కానీ రిటైర్ అయిన ఎంప్లాయీస్ కి ఈ రోజుకి కూడా సెటిల్మెంట్ అమౌంట్స్ పెండింగ్ ఉన్న ఎంప్లాయీస్, తర్వాత వాళ్ళ ఇన్సూరెన్స్ బాండ్స్ సరెండర్ చేస్తే ఈ రోజుకి డబ్బులు ఇవ్వకుండా పెండింగ్ ఉన్న ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్ సఫర్ అవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అసలు వీళ్ళకి సర్వీస్ రూల్స్ లేకపోతే నాకు ఈ రూల్ ప్రకారం ఇది రావాలి అని అడిగే పరిస్థితి అంటే వాళ్ళు ఎవరిని అడగాలి, ఎలా అడగాలి? సో అలాంటి వాటిని ఇమీడియట్ గా క్లియర్ చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు మనం కల్పించినప్పుడే వాళ్ళ దగ్గర నుంచి మనం రిజల్ట్ కూడా అదే వేలో తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి వాళ్ళని ప్రాపర్ వేలో రికగ్నైజ్ చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని బెనిఫిట్స్ ని కూడా ఆన్ టైమ్ లో వచ్చేదానికి నా వంతు సహాయం నేను నిర్వహిస్తాను. రైట్. సో ఇక ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం అనే దాని మీద అంటే చాలా మంది చెప్తారు, ప్రతి పార్టీ కూడా మేము అధికారంలోకి వస్తే ఇన్ని లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయి, లేదంటే డిఎస్సీలు ఇచ్చేస్తాం, ఉపాధ్యాయులు భర్తీ చేస్తాం, మేము ఖచ్చితంగా ప్రభుత్వంలోకి యువతను మేము తీసుకుంటాం, వాళ్ళకి ప్రభుత్వ అధికారులు కింద మేము ఇచ్చేస్తాం చెప్పడం వరకే మిగిలిపోతుంది. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ ప్రభుత్వాన్ని నిందించడం లేదు, వాళ్ళు చేయట్లేదు అన్నది. ఎందుకంటే ఉన్నటువంటి సోర్స్ ఎంత, దానికి ఉన్న కాంపిటీషన్ ఎంత, ఇది కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. బట్ ఇక్కడ మీరేమనుకుంటున్నారు దీని మీద? అంటే ప్రభుత్వం ఈ రిక్రూట్మెంట్ అనేది చాలా తక్కువ చేస్తోంది అన్న భావన కరెక్ట్ అంటారా, లేదు ప్రభుత్వం చేయాల్సింది చేస్తూనే వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనడం కరెక్టా? మీ పాయింట్ ఆఫ్ ఫైండింగ్ ఏంటి మీద? నా అబ్జర్వేషన్ ప్రకారము గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఒక్క డిఎస్సి కూడా రిలీజ్ చేయలేదు. అంటే కంప్లీట్ గా ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయిన వ్యక్తి 10th క్లాస్ అయిపోయే వరకు కూడా అక్కడ పెండింగ్ ఉన్న టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదు అనే నేను అనుకుంటున్నాను. అలా ఉన్నప్పుడు అంటే వీళ్ళు ఏంటి విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారా లేకపోతే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని నిర్వీర్యం చేస్తున్నారా అంటే అది పాలకుల విజ్ఞతకే వదిలేయాలి మనం. ఎందుకంటే మనకి రేపటి తరం అనేది వాళ్ళ అభివృద్ధి కానీ లేకపోతే దేశాభివృద్ధి కానీ ఆధారపడేది వాళ్ళు ఒక మంచి విద్యావేత్తగా ఉన్నప్పుడే తను ఎంతో కొంత మనకి రేపు గవర్నమెంట్ కి కానీ పబ్లిక్ కానీ ఉపయోగపడగలుగుతాడు. కానీ అసలు అక్కడ చదువు చెప్పే టీచరే లేనప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళి ఏం చదువుకోవాలి? సో దానివల్ల వాళ్ళకి నాట్ ఓన్లీ డిఎస్సి అన్ని సెక్టార్స్ లో కూడా చాలా ఖాళీలు పేరుకుపోయి ఉన్నాయి. తర్వాత కొంతమంది రిటైర్ అయ్యారు, కొంతమంది చనిపోయారు. అయినా కూడా ఇప్పటి వరకు ఆ రికగ్నేషన్ అంటే ఎంత పెండెన్సీ ఉంది అనేది ప్రాపర్ గా ఎవరు చెప్పే పరిస్థితి లేదు. సో దానికి సంబంధించిన ఫైనాన్షియల్ అప్రూవల్స్ కూడా ఇన్ టైమ్ లో అనేది మూవ్ అవ్వట్లేదు.
అంటే వాటిని అసలు వీళ్ళు అప్రూవల్కి పుష్ చేస్తే కదా అప్రూవల్స్ వస్తాయా రావా అని తెలిసేది. ఆ రిక్రూట్మెంట్ ఐడెంటిఫికేషనే పెండింగ్ ఉన్నప్పుడు అప్రూవల్స్కి ఎక్కడికి పెడతారు? సో అందుకని ముందు ఫస్ట్ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి దాన్ని ప్రయారిటైజ్ చేసి ఆ ఖాళీలను ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన ఫైనాన్షియల్ అప్రూవల్స్కి ఆన్ టైంలో రిప్రజెంట్ చేసి అప్రూవల్స్ని తీసుకున్న తర్వాత దానికి ఒక జాబ్ క్యాలెండర్ లాగా పెట్టేసి ఆ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్, ఇప్పుడు మనకి జ్యుడిషియరీ సిస్టంలో ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా జూనియర్ సివిల్ జడ్జ్ ఇలాంటి రిక్రూట్మెంట్స్ అనేవి ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఆ సిస్టమ్ మిగతా సెక్టార్స్ అన్నింటిలో కూడా రావాలి. మెయిన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సిస్టంలో అది రాకపోతే ఆ పెండెన్సీ వల్ల చాలా మంది సామాన్యులు లేకపోతే ఫైనాన్షియల్గా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు అంటే విద్యకి దూరం అయ్యే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మెయిన్ ప్రయారిటీ సెక్టార్స్లో అయినా కూడా దాన్ని ముందు వరుసలో దాన్ని రికగ్నైజ్ చేసి దానికి సంబంధించిన రిక్రూట్మెంట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు తెలియజేశారు. సో ఇదండి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఇండిపెండెంట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఉండ్రా మల్లికార్జునరావు గారి అంతరంగం. మరి ఏం చేస్తామని చెప్తున్నారు గ్రాడ్యుయేట్స్ కి, పూర్తి సెగ్మెంటేషన్ అనేది ప్రతి ఒక్క పాయింట్ కూడా మెన్షన్ చేసుకుంటూ ఆయన ఏం చూసి వచ్చారు, ఏం చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి విత్ సొల్యూషన్ ఆయన మీ ముందుకు వస్తున్నారు. సో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు ఉండ్రా మల్లికార్జునరావు గారు 47వ నంబర్ మీద మీ ప్రాధాన్యత ఓటును వేసి ఆయనకి మద్దతు ఇవ్వాల్సిందిగా గ్రాడ్యుయేట్స్ అందరినీ కోరుకుంటున్నాను. ఇది ఐకాన్ న్యూస్ అందించినటువంటి ఒక సమాహారం. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.